ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్డుకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మ? శ్రీలత. ఏం చేస్తుంటారమ్మ? మార్కెట్లో మాకు మోండా ఉంది. మార్కెట్లో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముందన్న అందరిని అయితే ఆగం చేస్తున్నాడు. దీంట్లో అయితే సగం రైతులకు ఇస్తున్నామని చెప్పి ఇస్తలేరు, ఉన్నోనికే పెడుతున్నాడు, లేనోనికైతే అయితే ఏం లేదు. ఫ్రీ బియ్యం అన్నారు, సన్న బియ్యం అని చెప్పి ఇంతవరకు సన్న బియ్యం వచ్చింది లేదు. మళ్ళీ ఫ్రీ బస్ అని పెట్టిర్రు, ఆ ఫ్రీ బస్లో వచ్చిన లాభాలంటూ ఏం లేవు. ఫ్రీ బస్ అని పెట్టిరు, ఆ ఫ్రీ బస్ అనేది మాకు నిత్యావసర వస్తువులలోనే పెంచుతున్నారు అవన్నీ. వాస్తవానికి అయితే ఈ ఫ్రీ బస్సు పెట్టకపోవడం మాకు మంచిది అన్న అభిప్రాయం. మనం అంతకు మించి అయితే ఆయనతో ఉన్నది ఏం లేదు. ఇంతవరకు అయితే ఏం రాలే, ఇంకెన్ని రోజులు అయితే నడవలే కదా, ఫ్యూచర్ చూడాలి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అని. పిల్లలకు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు అయితే భారీగానే పెంచుతున్నాడు. స్టడీ కూడా అంతంతగానే ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టడీ బాగుండే, అన్నీ మంచిగానే ఉండే. ఇప్పుడు రేవంత్ గారు వచ్చిర్రు, అన్నీ అయితే డౌన్ అవుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎప్పుడైనా పెద్దపీఠం వేస్తారు కదా, అందుకోసం మహిళలకు బస్సు ఉచిత బస్సు కానీ, అలాగే మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇంకా మొదలు పెట్టలేరు. అండ్ అలాగే ఇలా కొన్ని ఇప్పుడు చూసుకుంటే కరెంట్ కానీ గ్యాస్ కానీ ఏ విధంగా ఉన్నాయంట? కరెంటు అయితే పర్వాలేదండి, అందరికి ఉపయోగపడుతుంది. ఫ్రీ బస్సు మాత్రం ఓన్లీ ఆడోళ్ళకి అని అంటున్నారు. ఆడోళ్ళే అయితే ప్రపంచంలో వాళ్ళని గెలిపిస్తలేరు కదా, అందరు కలిసే కదా, అందరికీ సమానంగా హక్కు ఉండాలి. అందులో 2500 అంటున్నారు కదా, అది ఉన్నోళ్ళకే వస్తుంది, లేనోళ్ళకి మాత్రం పెట్టలేదు. పెట్టినా కానీ గరీబ్ వాళ్ళకైతే లేదు, పేదరి వాళ్ళకైతే ఏమి ఇస్తలేరు, ఉన్న వాళ్ళకే చూపిస్తున్నారు. అదే అందరికి వస్తేనేమో వర్తించాలి, లేదంటే అది కూడా బంద్ చేసుకోవచ్చు. అవి అయితే వచ్చే వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు గ్యాస్ పైసలు అంటున్నారా, అందరికీ పడట్లేదు, కొందరికే పడుతున్నాయి. బస్సు ఒకటి ఫ్రీ ఉంది, మొత్తానికి ఉంది. బస్సు ఒకటి, కరెంటు బిల్లు ఒకటి, ఈ రెండు మాత్రం ప్రపంచానికి మొత్తానికి అందుబాటులో ఉంది. కాకపోతే మిగతా అయితే లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారు అన్ని కరెక్టే చేసిండండి. ఒకప్పుడు ఉన్న జనరేషన్కి ఇప్పటి జనరేషన్ చాలా మారింది. కేసీఆర్ గారు చాలా తీసుకొచ్చిండు, చాలా మార్చిండు. కాకపోతే లాస్ట్ మూమెంట్ దళిత బంధు అనేది ఒకటి తను చేసిన తప్పండి. అది ఉన్న వాళ్ళకే ఇచ్చిండు, లేని వాళ్ళకి ఇయ్యలేదు. అది దళిత బంధు అనేది కూడా పేద ధనిక అనే ఏది భేదాలు చూడకుండా లేని వాళ్ళకి అందరికీ సహాయం చేస్తే పర్వాలేకుండొచ్చు. అందులో ఒకటి రైతు బంధు అని ఇచ్చిండు, ఎకరానికి ఇన్ని అని. అది ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు. ఎకరా భూమి లేనివానికి, కనీసం గుంట భూమి కూడా లేని వాళ్ళకి ఇయ్యలేదు. ఉన్నవాడే ఓటేసిండా, లేని వాళ్ళ మేము ఓటేస్తలేమా అనేది జనాలు అందరు ప్రశ్నిస్తే దానికి వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం అంటూ ఏమీ లేదు. ఇప్పటికైనా కానీ సరే, కేసీఆర్ పాలనే కావచ్చు, రేవంత్ గారి పాలనే కావచ్చు, ఉన్న ఓడికి పెట్టకుండా, గుంట భూమి లేకుండా, ఇల్లు లేకుండా, పేదరికంగా ఉన్న వాళ్ళకు ఇల్లు సహాయమా లేదా భూమి సహాయమా, లేకుంటే డబ్బు పరంగానన్నా వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తే ఈయనకు కూడా కేసీఆర్ లాగా మంచి పేరు వస్తుంది. ఇట్లా ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా చూడొద్దు. ఏ ఆఫీసులలో పోయినా కానీ వాడు పైసా చూపిస్తేనే వానికి పని జరుగుతుంది. పైసా లేని వానికి ఏం పని జరగట్లేదు. ఏ గవర్నమెంట్ పాలన అయినా ఇది ఉన్నది. ఇప్పటి నుంచి అయినా కానీ పేద ధనిక అనే భేదాలు లేకుండా ఏ ఆఫీసుల ముందరికి పోయినా కానీ వాళ్ళకు మంచి జరిగి వాళ్ళు ఏం పని అయితే అనుకొని వెళ్ళిరో ఆ పని జరిగేటట్టు ఆఫీసులలో నిబంధనలు చూపిస్తే చాలు. అంతే. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు ఎల్లమ్మ. ఏం చేస్తుంటారమ్మా? మేము వ్యవసాయమే చేస్తాం, ఏం చేయం. ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నాయి, ఏం చేయాలి? మా ఆయన పోయిన నుంచి, మా ఆయన చచ్చిపోయాడు. నా పేరు మీద 5 ఎకరాల భూమి చేసిండు, గౌటాన్ని కొన్నాడు మా ఆయన. దాని పైసలు వస్తలేవు బిడ్డ, రాక మేము బాధపడుతున్నాము. ఇప్పుడు దగ్గర 20 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. అది కొని మేము ఏ రోజుల తాన కొన్నాం, ఆ పైసలు వస్తలేవు. ఎందుకని మేము గదే బాధపడుతున్నా బిడ్డ నేను. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉచిత కరెంట్ కానీ, మహిళలకు బస్సు ప్రయాణం కానీ, అలాగే నిన్న సన్న బియ్యం ఇస్తున్నారు కదా. అవును, ఇస్తుర్రు, తీసుకుంటున్నాము. నాకు 6 కిలోలు ఏమొస్తాయి బిడ్డ, ఇంకా మా ఆయన పేరు మీద వస్తూనే లేవు. ఇక నాకు గవర్నమెంట్ కొలుగుంది మావని, కానీ నాకు పింఛన్ కూడా రాదు. నాకు పింఛన్ కూడా రాదు బిడ్డ. ఏం చేయాలి? కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా.
అంతే అంటే గంతే బిడ్డ ఇక నా బాధ అనేది గంతే. మరి గతంలో కేసీఆర్ గారు పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుండమ్మా? ఆ, గతంలో ఎలా ఉండే కేసీఆర్ రైతు బంధు ఇప్పుడు మంచిగానే ఉంది కాబట్టి ఇప్పుడు కరెంటు కూడా వస్తలేదు కదా బిడ్డ. కరెంటు కూడా బంద్ కదా. అదైతే మంచిగానే కదా ఒకరికి సాయం చేసాడు కరెంటు. కదా ఒకరికి సాయం చేసాడు. మళ్ళీ టెక్స్ కడుతున్నాము, మరి మాకు భూమి పైసలు ఎందుకు వస్తలేవు? మరి భూమి పైసలే వస్తలేవు. మరి గవర్నమెంట్ మా టెక్స్ కట్టుకుంటారు. నా చిన్న కొడుకు పుట్టినప్పుడు కొన్న బిడ్డ ఆ పైసలు వస్తలేవు, బాధ అవుతుంది నాకు. నాకు 4 కొడుకులే, నాకు బిడ్డలు లేరు బిడ్డ. గదే బాధ బిడ్డ, నాకు ఏ బాధ లేదు. ఈ కూరగాయలు పోసుకొని అమ్ముకొని బతుకుతున్నా బిడ్డ. థ్యాంక్స్ అమ్మా. చాలు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? కవిత. ఏం చేస్తుంటారమ్మా? కూరగాయల బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన అన్నీ మంచిగానే చూస్తుండు అంతే. ఏ విధంగా అంటే అన్నీ ఆయన చేసే చేతనైనంత ఆయన చేస్తుండు. కరెంటు గ్యాస్ అందుతున్నాయి అంటారు? కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందలేవు. ఇంకా సన్న బియ్యము ఇస్తలేరు. పింఛన్ వస్తుంది. వికలాంగులకు 4,000 ఏమి ఇస్తారు, భర్త వాళ్ళకు 2,000 ఇస్తారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? నేనేం చెప్పను.